హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సిరివైబ్స్. సిరివైబ్స్‌లో ఈరోజు అటుకులతో డిఫరెంట్‌గా, ఇన్‌స్టంట్‌గా చేసుకునే ఒక రెసిపీ చూపించబోతున్నాను. మన ఇంట్లో ఏమీ పిండిలు లేనప్పుడు పొద్దున్నే హడావిడి లేకుండా టిఫిన్ చేసుకోవాలంటే ఒక్క అటుకులు ఉంటే చాలు. మనం ఎంతో టేస్టీగా ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక 2 కప్పుల అటుకుల్ని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఈ ఉప్మా కోసం మనము కొంచెం మందపాటి అటుకులు తీసుకుంటే ఉప్మా పొడిలాడుతూ వస్తుంది. అదే మరీ పలచగా ఉన్న అటుకులు తీసుకుంటే ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడు ఈ అటుకుల్లో 2 కప్పుల వాటర్ పోసుకొని చేత్తో ఒకసారి బాగా కలుపుకొని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అటుకుల్ని ఎక్కువసేపు నాననివ్వకుండా వాటర్ని వెంటనే డ్రైన్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడిన తర్వాత 1 లేదా 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ పప్పు ఫ్రై అయిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఇంకొక టీ స్పూన్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు వేసుకోండి. పచ్చిశనగపప్పు ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 2 లేదా 3 రెమ్మల కరివేపాకు రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోండి. తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 3 లేదా 4 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2-3 నిమిషాల తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాని కూడా వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగా టమాటా ముక్కలు వేసుకున్నాను కదా, మీరు సన్నగా కట్ చేసుకున్న ఆలు వేసుకుని ఆలు ఫ్రై అయిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు వేసుకోండి. ఇప్పుడు దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ నుంచి 3/4 టీ స్పూన్ వరకు కారం వేసుకొని 1 నిమిషము ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 2-3 నిమిషాలు టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలన్నీ మెత్తగా అయిన తర్వాత ఒక ఆలుని తొక్క తీసేసి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఒక 1/2 కప్పు వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ పోసుకొని మూత పెట్టి ఆలుని కొంచెం మగ్గనివ్వాలి. ఆలు మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం సాఫ్ట్గా, కొంచెం క్రంచీగా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా తడిపి పెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి. అటుకులకి ఉప్పు కారం బాగా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. అటుకుల్ని ఒకసారి కలుపుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఒక్కసారి అటుకులు మిక్స్ చేసుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు సిమ్లో పెట్టుకొని కుక్ చేయండి. 3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీనిలో 1 టీ స్పూను నిమ్మరసము, అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా పొడిలాడుతూ అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. రెసిపీని మనము మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లోకి కానీ, ఈవినింగ్ స్నాక్గా కానీ, లేదా డైట్ చేసేవాళ్ళు లంచ్లోకి కానీ, డిన్నర్లోకి కానీ తీసుకోవచ్చు. ఈ అటుకుల ఉప్మానే కొన్ని ప్లేసెస్లో కంద పోహా అని కూడా అంటారు. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.